వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే చే రమ్మగారు, మోసపోవటం రకరకాల విషయాలు రకరకాలుగా మోసపోతూ ఉంటారు. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. డబ్బుల దగ్గర ఎక్కువ, మరీ ఎక్కువ అనమాట. ఎందుకని అలా జరుగుతుంది అంటే, డబ్బు అనేసరికి మనం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం అంటే ప్రాధాన్యం ఇవ్వటం వల్ల ఎదుటి వారితో మనం ఎక్కువగా మోసగింపబడతారేమో అని అనుకుంటా ఉంటాను నేను. అవును, డబ్బుల మీద వ్యామోహంతో ఏంటంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా డబ్బు అనగానే అదొక అంటే ఇంకా బ్రహ్మ పదార్థం. అదే కదరమ్మ గారు, అంతే. దాని మీదే ఆసక్తి ఉంటుంది మనకి. అత్యంత ఆశపోతనం, చాలా సంపాదించేసుకోవాలి, చాలా దాచేసుకోవాలి, చాలా ఉంచేసుకోవాలి. వీటి వల్లే మోసపోతాం. అసలు మోసం చేయటానికి జనాలు ఎంత నమ్మిస్తారంటే, చాలా నమ్మితే కానీ మోసం చేయలేరు కదా జయ. ఎప్పుడు చూడు మనకి ఏమిటంటే, ఏమనాలి దాన్ని సరిగ్గా చెప్పాలంటే, అదేం విడిగా ఉండదు ఆ పదార్థం. మనం బాగా నమ్మితేనే మోసం చేయగలుగుతారు. మనం ఎవరిని బాగా నమ్ముతాం? బాగా ఎస్టాబ్లిష్డ్గా ఉన్న వాళ్ళని కదా. వీళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు చిట్ ఫండ్ కంపెనీయో, ఓ కంపెనీయో, ఓ ఉద్యోగాలు, ఏవో ఒక 25-30 మందికి ఉద్యోగాలు ఇచ్చారనుకో, అప్పుడు వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయని మనం కూడా నమ్ముతాం. లేకపోతే వాళ్ళందరూ బాగా డబ్బులు వచ్చి ఏదో చేసేసుకుంటున్నారని, ఈ బిజినెస్ చేస్తే వాళ్ళంతా సంపాదించేసుకున్నారని. ఈ మోసం చేసేవాడు ఏం చేస్తాడు? సాధారణంగా బాగా ఎస్టాబ్లిష్ చేస్తాడు, 2-3 ఏళ్ళు నమ్మిస్తాడు. జనాలు నమ్మిన కొందికి వాడికి మోసం చేసే అవకాశాలు పెరిగిపోతాయి. అంతే. అందరూ దిగిపోయాక, అన్ని పక్కల నుంచి జనాలు దిగాక, వాడికి సర్ప్రైజ్ మనీ ఏర్పడ్డాక ఎత్తేస్తాడు. వ్యాపారం నడుస్తున్న నాళ్ళు నడుస్తుంది. ఎత్తేదలుచుకుంటే అవతల వాళ్ళ నమ్మకమే వీడి పెట్టుబడి. అంతేగా, 100% ఈజీగా మోసం చేసేయచ్చు డబ్బు విషయంలో. చిన్నవి, ఓ 100 రూపాయల నోటు కింద పడేసి, ఇది మీదేనా అని అడిగి, అలాంటి చిన్న మోసాలు. సినిమాల్లో ఇలాంటి ట్రిక్కులు చూస్తూ ఉంటాం. అక్కడి నుంచి పెద్ద పెద్దవి, ఇక బిజినెస్లు, బోర్డులు తిప్పేటాలు, బ్యాంకులు బోర్డులు తిప్పేటాలు. బ్యాంకులనే మోసం చేసేవాళ్ళు. ఏమిటి, తాడిని తన్నేవాడు ఉంటే వాడు తలని తన్నేవాడు ఇంకొకటి. అత్యాశ ఒక కారణం అనుకోవాలి కదా. ప్రధానమైంది మనుషులకు ఉండే గ్రీడీనెస్, అత్యాశ. కావాలి, ఇంకా కావాలన్న కోరిక. మంచి మంచి కథలు ఉంటాయి జయ వాటి మీద. మోసకారి కథలు ఎన్నో మనకి చాలా చెప్పుకున్నాం మనము. కానీ కథా సరిసాగరం నుంచి ఒక కొత్త కథ చెప్దాం. తప్పకుండా. ఇంతకుముందు చాలా చెప్పాం కదా. ఒక ఊళ్ళో శివుడు, మాధవుడు అని 2 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. పరమ మోసకారులు వాళ్ళిద్దరు. ఇది డైరెక్ట్గా దొంగతనం చేయటం లాంటివి కాదు, మోసం చేసి సంపాదించటం. వాడిమ్మన్నాడని వీడి దగ్గర, వీడిమ్మన్నాడని వాడి దగ్గర చెప్పడం, మాటలతో బురిడి కొట్టించేసేయటం. ఇక వాళ్ళు ఉన్న ఆ రత్నగిరి అనే ఊళ్ళో అందరినీ మోసం చేశారు వాళ్ళు. ఏదైనా పెద్ద ఎత్తున జరిపి ఏం చేసేవాళ్ళు, వీళ్ళు రోజువారీ హాయిగా తినడానికి, తిరగడానికి, ఆడుకోవడానికి సంపాదించుకునేవాళ్ళు. సంసారాలు లేవు, కుర్రాళ్ళు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు అంటే అగ్నికి వాయువు తోడైనట్టే. ఒకడు దొంగ వెదవైతే వాడికి ఫ్రెండ్ ఉంటే ఇద్దరు కలిసి చేస్తారు. అవును, అంతే కదా. ఒకడు దొంగతనం చేస్తాడు, రెండో వాడు ఎస్కేప్ ప్లాన్ చేస్తాడు. అవునండి. ఇలాంటి తెలివితేటలు ఉండి వీళ్ళు ఏమనుకున్నారంటే, ఇక్కడ చిన్న ఊరు, ఇది చిన్న ఊళ్ళల్లో ఇక లాభం లేదు మన సంగతి, పెద్ద ఊళ్ళకి వెళ్ళాలి, ఎక్కడైనా బాగా సంపాదించాలి. అయితే ఎవరిని బురిడి కొట్టించాలి అని ఒక రెక్కీ నిర్వహించుకున్నారు వాళ్ళు. ఆ నిర్వహించిన రెక్కీలో ఉజ్జయిని రాజపురోహితుడు. ఉజ్జయిని నగరం చాలా పెద్దది. రాజపురోహితుడికి రాజుగారి దగ్గర బోలెడంత మంచి పేరు. పైగా అతను బాగా సంపాదించాడు. 7 కుండల బంగారు నాణ్యాలు ఉన్నాయి అతని దగ్గర అని ఊళ్ళో చెప్పుకునేవాళ్ళు. మహాగ్రీడి, పిసినారివాడు. పావలా కూడా పోనిచ్చేవాడు కాదు. ఓ కూతురుంది, పిల్లకి పెళ్లి చేయలేదు. మహా డబ్బు పిచ్చి ఆయనకి. అతన్ని మోసం చేయాలి, కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి. సరే, వీళ్ళిద్దరూ ఏం చేశారు, మంచి ప్లాన్ వేసుకుని ఉజ్జయిని నగరానికి వచ్చారు. ఈ శివుడు అన్నవాడు పోయి అక్కడ తపస్సు చేసుకోవటం మొదలుపెట్టాడు. శ్మశానం దగ్గర ఉండటం మొదలుపెట్టాడు. ఓ శ్మశానంలో, ఒక శ్మశానానికి దగ్గర ఓ చిన్న గూడు లాంటిది, చిన్న గుడారం లాంటిది తీసుకుని అక్కడ సిద్ధుడిలాగా తపస్సు చేసుకుంటున్నాడు. రోజులు గడిచాయి, జనాలు చూస్తున్నారు, ఎవడో ఇక్కడ ఒక సిద్ధుడు ఉన్నాడు, వాడు తపస్సు చేసుకుంటున్నాడు అని. జనాన్ని నమ్మించాలంటే కొంగ జపంలాగా జపం చేయాలి కదా. అయితే ఈ తపస్సు చేసుకుంటున్న వాడిని జనం చూస్తున్నారు. ఇంతలో ఏమైంది, మాధవుడు ఉన్నాడుగా రెండో వాడు ఒక మంచి చక్కగా రాజకుమారుడి లాంటి వేషం ధరించి ఒకరోజు వచ్చి శివుడి కాళ్ళ మీద పడ్డాడు. ఒక బాగా డబ్బులున్నాయని ఒక ఆయన కారు ఆపి అక్కడున్న ఒక గుడిసెలోకి వెళ్తే చుట్టుపక్కల జనమంతా చూడరు మరి కదా. అప్పుడు ఒక ఇంప్రెషన్ వస్తుంది, అబ్బో ఇంత రాజకుమారుడు అల్లే ఉన్నాడు, వీడెవడో టింగురంగామని రథం దిగాడు,
రథాలు కాకపోతే గుర్రం దిగాడు, ఆ, వెళ్ళాడు, దండాలు పెట్టాడు. అంటే ఈయన చాలా గొప్పవాడు అనమాట. ఈ కుర్రాడు ఈ ఊరివాడు కాదు. ఉమ్, ఏ ఊరివాడో ఇక్కడికి వచ్చి దండం పెట్టాడంటే ఈయన ఈ ఊరివాడు కాదు, అక్కడ ఏదో గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఆయన్ని తెలుసుకుని ఇక్కడికి వచ్చాడు ఈ కుర్రాడు అని చెప్పుకుని జనాలంతా చేరటం మొదలుపెట్టారు అక్కడికి. ఉమ్, బాగా పేరు వచ్చింది. ఉమ్, ఇంతలో ఈ మాధవుడు ఏం చేశాడు, ఊళ్ళోకి వెళ్ళి కొంతమంది జూదరులని వాళ్ళని ఆకట్టుకున్నాడు. అరే మీకు డబ్బులు ఇస్తాను, మీరు రాజపురోహితుడి దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి నేను రాజకుమారుణ్ణని, నాకు రాజుగారి ప్రాపకం కావాలని కోరుకుంటున్నానని, దర్శనం ఇప్పించమని, ఏదైనా ఇస్తానని చెప్పి ఆయన ఒప్పించండి అని. ఉమ్, ఆయన ఏదైనా ఇస్తాను అన్న పాయింట్కి బాగా పడిపోతాడు. అది. లంచంతో జరగని పని లేదు లోకంలో కదా. అవునండి. ఇది పాత ఉజ్జయిని కథల్లో కూడా ఉంది. చూడండి రావుగారు. ఏనాటి ఉజ్జయిని నగరం. ఆ. సరే అక్కడి నుంచి ఏమైంది, సరే బాగానే ఉంది. ఆయన ఏం చేశాడు, ఈ మాధవుణ్ణి సరే రానైనా నేను తీసుకెళ్తానని రాజుగారికి ముందే చెప్పాడు. ఇప్పుడు తన ప్రాపకంలో ఒకడు వచ్చి తనకు డబ్బు ఇచ్చి రాజుగారి దర్శనం కోరుతున్నప్పుడు ఊరికే ఎవడో ఏరాగేరెవడు నాకు డబ్బు ఇచ్చాడండి అని ఎందుకు చెప్తాడు? చెప్పకుండా రాజుగారికి అతను ఒక ఉత్తమోత్తముడైన రాజకుమారుడని, రాజ్యాలు అవి పోగొట్టుకున్నాడని, రాచరికల్లో ఉన్నాడని, బుద్ధిమంతుడని, ఉత్తమ కుల సంజాతుడని ఒక 4-5 మంచి వాక్యాలు చెప్పాడు. ఈ వచ్చిన కుర్రాడు వీడు చక్కటి టిప్పిటాప్గా దొంగ వెధవలకి చక్కటి ముఖ కవళికలు ఉంటాయి, వాడు బాగుంటాడు. రాజుగారు చూసి పిల్లాడు చూస్తే ఉత్తమ వంశ సంజాతుడు లాగానే కనపడుతున్నాడు, మరి బుద్ధిమంతుడు రాజు దగ్గర ఎట్లా ప్రవర్తించాలో తెలిసింది, వీడు సైనికుల ద్వారా వాళ్ళ ద్వారా రాకుండా పురోహితుడి ద్వారా వచ్చాడంటే బుద్ధిమంతుడు కాదు మరి. అందుకని రాజుగారు ఏం చేశారు, ఏదో ఉద్యోగంలో పెట్టుకుని తాను ఉంచుకున్నారు. ఆ స్థానంలో ఉండునైనా ఇక్కడే రాజ్యం అవి, లేకపోతే నువ్వు కూడా మాలాగానే క్షత్రియుడివి, నన్ను ఆశ్రయించి వచ్చావని రాజు తన దగ్గర ఉంచుకున్నాడు. సరే ఈయన ఏం చేశాడు, రాజపురోహితుడు వీడు ఏ ఊరు నుంచో వచ్చిన రాకుమారుడు కదా, మన ఇంట్లోనే ఉంచుకుంటే వాడి తిండి డబ్బులు అవన్నీ మనకే వస్తాయని ఆశపడి, ఇంకా ఈయనకి రాజపురోహితుడికి డబ్బుకేం కొదవా మరి, అయినా గ్రీడు ఆ పోయేది కూడా మనకే రావాలని. అక్కడి నుంచి మాధవుడిని రా అబ్బాయి మా ఇంట్లో ఉండు అన్నాడు. సరే ఇతను ఏం చేశాడు, ఈ రాజకుమారుడి వేషంలో ఉన్న మాధవుడు పురోహితుడు గారి ఇంట్లోకి, శంకరస్వామి ఆయన పేరు, అక్కడికి చేరాడు. చేరిన తర్వాత సరే తనకి పూర్వోత్తరం నుంచి వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి రాచరికం వల్ల వచ్చాయి అని చెప్పి అంత బిందె, దాని నిండా వజ్రాలు రత్నాలు ఉన్న ఒక బిందెని వీళ్ళింట్లోనే, ఈ గదిలో లాకర్ ఉందండి అని తన బ్యాగ్లోంచి ఆ బిందె తీసి పెట్టాడు. ఈయన కళ్ళు మిరుమిట్లు గొలిపేసినాయి, ఏమిటో బిందె పెడుతున్నాడు, వీటి నిండా నగలున్నాయి. 2 రోజులకు ఒకసారో రోజుకోసారో మా పూర్వోత్తరపు నగలు, మా తాతగారి నాయనమ్మ, ముత్తాత నాయనమ్మ, ముత్తాత వాళ్ళందరికి ఆశీస్సులు ఉంటాయని ఆ బిందె బయటకు తీసి దానికి దండం పెట్టేవాడు. ఈయన కళ్ళు ఎప్పుడు ఆ నగల మీద ఉండేవి. పైన కనపడుతున్న మణులు మాణిక్యాలు కొన్ని కోట్ల విలువ చేస్తాయి. నిజానికి అవి ఏవి నిజమైనవి కాదు, నకిలివి. పొట్టిరాళ్లకి మెరుపెక్కువ కాదు. ఈయనకు ఆ సంగతి తెలీదు. సరే నకిలీ నగలే ఉంచాడు. ఆ బిందె రోజు తీస్తాడు, దండం పెడతాడు, అదే నా దైవం అన్నట్టుగా. ఈయనకు గొప్ప సరదాగా ఉండేది. కానీ ఏం అడుగుతారు, మన ఇంట్లో ఉన్నవాడిని నీ నగలు నాకు అంత ఆశ, ఈయనకు ఆశ ఉంది కానీ దొంగ బుద్ధి లేదు పాపం. సరే వీడేం చేశాడు, 15-20 రోజులు చక్కగా కులాసాగా ఉన్నాడు. ఆ సిప్రా నదీ తీరంలో శ్మశానం దగ్గర ఒక సాధువు ఉన్నాడుగా, సాధువుకి కూడా అప్పుడప్పుడు నమస్కారం పెడితే జనాలంతా వాడి దగ్గరికి చేరుతుండేవాళ్ళు. అతను సాధువు అని ఫిక్స్ అయిపోయారు జనం అంతా, సన్యాసి అని. ఇతను ఏం చేశాడు, ఒక 20 రోజులు గడిచాక శుభ్రంగా 20 రోజులు తిన్నాడు. వెళ్ళి ఇంట్లో రాజస్థానానికి వెళ్ళి ఉద్యోగం చేసుకునేవాడు. మెల్లిగా అన్నం తింటాం మానేశాడు, చిక్కిపోవటం మొదలుపెట్టాడు. డైటింగ్ చేస్తున్నాడు అనమాట. చూసిన వాళ్ళంతా ఏమిటైనా చిక్కిపోతున్నావు, వచ్చినప్పుడు చక్కగా పుష్టిగా ఉండేవాడివి అని అడగటం మొదలుపెట్టారు. 15 రోజులు లేకవాడు ఇట్లా అయ్యాడు. దేవుడా అని నీరసంగా ఏమన్నాడు, నాకు అగ్నిమాంద్యం పట్టుకుందండి, బతకనో ఏమిటో నేను. మా తాత కూడా ఇలాగే చచ్చిపోయాడండి, మా ముత్తాత కూడా ఇలాగే అయిపోయాడు, నాకు కూడా అగ్నిమాంద్యం పట్టుకుంది కాబట్టి బతకను నేను. నాకేమైనా ఇల్లా బాకిలా, మా పూర్వోత్తరం నుంచి వచ్చిన నగలు ఉన్నాయి, వాటిని ఎవరైనా సద్బ్రాహ్మడికి దానం చేసి మరణిస్తానండి అని మొదలుపెట్టాడు. ఈయనకి పాపం ఏం చేస్తాడు, నాకు ఇచ్చేయి అని అనలేకపోయాడు. అవునవును. ఎవరినో బ్రాహ్మణుల్ని తీసుకొచ్చేవాడు. వీళ్ళు నాకు నచ్చలేదు, వాళ్ళు నాకు నచ్చలేదు, వీళ్ళు నాకు నచ్చలేదు, ఇదేమిటి ఇలా ఉన్నాడు, ఇలా ఉన్న వాళ్ళకి దానం చేస్తే నాకేం సద్గతులు వస్తాయండి అనేవాడు. కొద్ది రోజులు గడిచాక ఏమన్నాడు, సిప్రా నదీ తీరంలో శ్మశానం పక్కన ఒక గూడారం వేసుకున్నాడు చూడండి సిద్ధుడు, ఒక ఆయన సాధువు, ఒక సన్యాసి. ఆయన అయితే మహోత్కృష్టమైన దానం, ఆయనకి ఇవ్వాలి దానం, నా నగలన్నీ నేను ఆయనకి దానం చేస్తానండి అన్నాడు. పాపం ఈయనేం చేశాడు, ఈ రాజపురోహితుడు ఇప్పుడు దాన ప్రక్రియ ఒకటి ఉంటుంది కదా, ఆ ప్రక్రియ చేస్తే తనకి 10 రూపాయలు ముడతాయి.
ఆయన ఉద్దేశం అది. పోయి అక్కడ ఉన్నాడే ఎవరు, అక్కడ వీడి ఫ్రెండ్ శివుడు, అక్కడ కూర్చున్న ఆ సన్యాసికి వెళ్ళి అడిగాడు, బాబు మా ఇంట్లో ఉన్న మాధవుడికి ఒంట్లో బాగుండలేదు, వాడికి అగ్నిమాంద్య రోగం పట్టుకుంది, మరి చనిపోయేలాగా ఉన్నాడు, పాపం బక్కచిక్కిపోయాడు, తన దగ్గర ఉన్న పూర్వోత్తరపు నగలన్నీ దానం చేస్తానంటున్నాడు, దానం పట్టమన్నాడు. అనేసరికి శివుడు అన్నాడు, నాకేం ఇంట్రెస్ట్ లేదండి, దానం ఎందుకు, నేను సన్యాసిని, సంసారికి అయితే ఏదో నగా నాణ్యం దానం పుచ్చుకున్నా ఉపయోగపడుతుంది, నాకేం ఉపయోగం, నేను సన్యాసిని, పోనీ దానం పుచ్చుకున్నానో నాకు పిల్లని ఎవడిస్తాడండి అన్నాడు. అనగానే ఈయనేమన్నాడు, బాబు పూర్వాశ్రమంలో నువ్వెవరు ఏమిటి అని అడిగితే నేను బ్రాహ్మణేనండి అని చెప్పి, అయితే నాకు కూతురు ఉంది, మా పిల్లనిచ్చి పెళ్లి చేస్తా. ఓహో, మా పిల్లనిచ్చి నీకు పెళ్లి చేస్తాను, పెళ్లి చేసుకో, దానం పుచ్చుకో, మా ఇంట్లోనే ఉండు కానీ హాయిగా అన్నాడు. అని చంకలు గుద్దుకున్నాడు లోపల, అమ్మయ్యా మన అల్లుడికే వస్తుంది మొత్తం డబ్బంతా. సరే ఈయన కాసేపు నసిగి గునిసి, సరేలేండి పాపం ఆయన ఎవరో వర్ణాసన్నుడుగా ఉన్నవాడి కోరిక తీర్చాలి, తమరింత పెద్దవారు ఇంత మాట అన్నారు, కన్యాదానం కూడా చేస్తామంటున్నారాయే, అలాగే లేండి అన్నాడు. వెంట పెట్టు తీసుకొచ్చి వినయ స్వామిని, ఆ పిల్ల పేరు, ఆ తమాషా పేర్లు ఉంటాయి ఈ కథా సరిత్ సాగరంలో, ఆ వినయ స్వామిని ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన 2 రోజులకి ఈతంతోటి ఆ మొత్తం బంగారపు కుండ ఉంది కదా, కుండ నిండా ఉన్నాయి వజ్రాలు, రత్నాలు, ఆభరణాలు, పూర్వోత్తరపు నగలు, అవన్నీ దానం చేయించాడు. అయితే ఇతనేమన్నాడు, ఈ నగల సంగతి నాకేం తెలుస్తుందండి, మీరే దాచండి అని మావగారి చేతిలో పెట్టాడు శివుడు. మాధవుడు ఆ రోజు నుంచి అన్నం తింటాం మొదలుపెట్టాడు. నెల తిరిగేసరికి చక్కగా నున్నగయ్యాడు. దానం చేసిన ఫలితం వల్లే ఆరోగ్యం చేకూరింది. అంతేగా మనం గుళ్ళో పూజ చేస్తే ఆరోగ్యం చేకూరుతుందని చెప్పుకుంటాం కదా, మందు పట్టించిందనం మనం పూజ చేయటం వల్లే అంటాం. మన డాక్టర్ మంచివాడనే మాట కంటే పూజ చేయించాం, గ్రహశాంతులు చేయించాం కాబట్టి అలా నమ్ముతారు కొంతమంది. ఆ ఊళ్ళలో ఆ రోజుల్లో మరీ ఎక్కువ దానం చాలా గొప్పగా చేయించారు ప్రక్రియ. ఆయన కన్యాదానం చేశాడు, వీడు నగలు దానం చేసి ఆరోగ్యం బాగుపరుచుకున్నాడని చెప్పుకున్నారు. అక్కడి నుంచి 1-2 నెలలు గడవంగానే ఇక ఇతనేమన్నాడు అల్లుడు, ఏమంటే మీ ఇంటి మీద పడి తింటాం ఏం బాగుంటుంది, నాకు ఎట్లాగో దానం వచ్చింది నగలు, ఆ నగలు మీరే ఉంచుకోండి, దానికి తగిన వేల ఇచ్చేసేయండి, నా డబ్బులు, నాకు దానం వచ్చిన డబ్బులు నేను ఖర్చు పెట్టుకుంటానన్నాడు. అనేసరికి ఆయన ఒప్పుకొని తన దగ్గర 7 కుండల్లో డబ్బులు ఉన్నాయని చెప్పుకుంటున్నారుగా ఊళ్ళో అంతా, ఆ 7 కుండల ధనాన్ని అల్లుడు గారికి ఇచ్చాడు. నగలు తను దాచిపెట్టుకున్నాడు. అవి పూర్వపు రాజవంశపు నగలంటే కోట్ల విలువ చేస్తాయి. మన దగ్గర 7 కుండలు ఏమిటి దిక్కుమాలిన ముష్టివి, ఇవే ఉంది లెక్క, అది చాలా ఎక్కువ అని భావించాడు. కొద్ది రోజులైంది, శివకేశవులు ఇద్దరు ఉన్నారుగా, శివుడు మాధవుడు హాయిగా ఎంజాయ్ చేయటం మొదలుపెట్టారు. అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతారు, తింటారు, కొనుక్కుంటారు, తాగుతారు, అక్కడ ఇక్కడ జూదవాడడానికి వెళ్తారు, విహారయాత్రలకు వెళ్ళిపోతున్నారు, ఎంజాయ్ చేసేస్తున్నారు. ఇంకా కొన్నాళ్ళు గడిచాక రాజపురోహితుడికి ఏదో పెద్ద రోజువారీ జీతానికి ఆయన కొదవలేదు, రాజుగారి దగ్గర నుంచి జీతం వస్తుంది, తర్వాత ఏమో సంబారాలు వస్తాయి భోజనానికి, దానికి ఖర్చులు వెళ్ళిపోతాయి. ఒకసారి ఆయన ఏదో కొనుక్కుందాం అనుకున్నాడు, పొలమో ఏదో, డబ్బులు లేవు, క్యాష్ లేదు కదా, మరి లిక్విడ్ ఉండద్దు. ఈయన ఏమనుకున్నాడు, మన దగ్గర ఇంత కొండ నిండా నగలున్నాయని ఒక మాణిక్యాన్ని పుచ్చుకుని రత్నాల వర్తకుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన చూసి, ఏంటంటే ఇది గాజు, దాన్ని నేలకేసి కొడితే 300 ముక్కలైంది, అది గాజు రాళ్ళు ముక్కలైపోతాయి, రత్నాలు ముక్కలు కొసలు కూడా విరగవు వాటికి. అయితే రత్నాల వర్తకుడు అన్నాడు, ఈ భలేవారండి, ఇది పిచ్చిది, మీరు ఎక్కడి నుంచి తెచ్చారనగానే ఆయనకు ఉండే గోపేలు మంది, ఊరు నాయనో ఏం చేతుండ్రా దేవుడా అని ఈ చెంబంత బిందు ఉందిగా, బిందంతా పుచ్చుకుని రత్నాల వర్తకుడి దగ్గరికి వెళ్తే అన్ని గిల్టు నగలే అవి. వాడు రోజు బిందె తీసి దండం పెడుతున్నాడు కదా, మెరుపు పెడుతున్నాడు వాటికి, మెరుపు పెట్టి ఎప్పటికప్పుడు తలతల్లాడిస్తున్నాడు. ఈయన చూసుకునేసరికి అవన్నీ పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. రెండోదేమో అన్నీ పిచ్చివే, అందులో ఒక్క బంగారు వస్తువు లేదు. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అల్లుడిని, తీ నీ నగలన్నీ నువ్వే తీసుకో, నా డబ్బులు నాకేమంటే, ఇంకేం డబ్బులు, నువ్వు నాకు ఇచ్చావు, నేను వాడేసుకున్నావు, ఇప్పుడు నా దగ్గర ఏం లేవు, కొన్ని వ్యాపారాల్లో మదుపులు పెట్టుకున్నాం, మిగిలింది మేము వాడేసాం అనగానే ఈయన మాధవుడి మీదకి తిరిగాడు. నువ్వే కదా నాకు దానం ఇచ్చావు, నువ్వు ఇచ్చిన నగలన్నీ తప్పు, అవన్నీ పిచ్చి నగలంటే నాకేం తెలుసు, మా వాళ్ళు ఇచ్చిన నగలు నాకు తెలియదు అన్నాడు. అనేసరికి లబో దిబోమంటూ ఈ శంకర స్వామి గారు రాజపురోహితుడు రాజుగారి దగ్గరికి పరిగెత్తాడు. ఈ నగలు ఎక్కడవయ్యా అంటే అల్లుడివి, అల్లుడికి ఎక్కడవంటే దానం ఇచ్చాడు, ఎవరిచ్చారు, నేనే ఇప్పించాను. అక్కడి నుంచి రాజుగారు ఈ నేరంలో సంబంధం ఉన్న మిగిలిన 2 కూడా పిలిపించాడు. అల్లుడు ఏమంటాడు, నాకు నగ నాణ్యం ఏమీ తెలియదండి, నేను అసలు సన్యాసిని, ఈయనే దానం ఇప్పిస్తాను అని చెప్పి నాకు పిల్లనిచ్చి పెళ్లి చేసి దానం ఇప్పించాడు, నాకు నగల సంగతి తెలియదని మొదటి రోజునే మా మామగారికి అప్పచెప్పాను లేదా అడగండి అంటే అప్పచెప్పాడు. అక్కడి నుంచి మాధవుడిని అడుగుతారు. మాధవుడు అంటాడు, నాకేం తెలుసండి,
నేనేదో రాజస్థానం నుంచి పారిపోయి ఇచ్చేసా. మా తాత ముత్తాతల నాడు ఆ బిందె మా ఇంట్లో ఉండేది. నేను ఆ బిందె తెచ్చుకున్నా. అది బంగారుదో టింగారుదో నాకు తెలీదు. నేను ఏనాడు వాటిని అమ్మడానికి ప్రయత్నం చేయలే. పెద్దవాళ్ళ జ్ఞాపకార్థం ఉంచుకున్నా. చచ్చిపోతానని దానం ఇచ్చాను. అది బంగారం అని భావించి కాదు, మా తాత ముత్తాతల ఆస్తిగా భావించా. అందులో ఉన్నది బంగారమో కాదో నేనేనాడు పరీక్షించాల, నాకు తెలియదు. ఓకే, రాజుకు అర్థమైంది వీళ్ళిద్దరూ మోసకారులే. మధ్యలో మోసపోయిన వాడెవడు? రాజపురోహితుడు. ఎందుకు మోసపోయాడు ఆయన? అచ్చా, కేవలము రాజపురోహితుడి యొక్క లోభ బుద్ధి వల్ల. ఆ కావాలన్న ఆశ కొద్దీ, నాకు మగపిల్లలు లేరు, నాకు డబ్బులు ఎందుకు, పిల్లకి పెళ్లి చేస్తే దాని దారిన వెళ్ళిపోతుంది అన్న ఊహ చెయ్యకుండా నిత్యము రాజస్థానంలో మంచి పదవిలో ఉండేవాడిని, నాకు డబ్బాస ఎందుకు అనుకోలే, కట్టుకుపోతానా దీన్ని అనుకోలే. చివరికి ఏమైంది? ఆయన ఎప్పటి నుంచో దాచుకుని సంపాదించింది మొత్తం ఊడాయించేశారు. గట్టిగా అడిగితే నీ పిల్ల నాకు వద్దు వెళ్ళిపోతానంటాడు అల్లుడు. ఏం చేస్తారు? నోరు గట్టిగా మూసుకుని రాజుగారు కేకలేశారు. అబ్బాయిలిద్దరిని వదిలేశారు. వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేశారు. తర్వాత ఇట్లాగే కథలు నడుస్తూ ఉంటాయి. మనం ఆశ పడితేనే మోసపోతాం, అత్యాశ పడకపోతే ఎప్పుడూ జీవితంలో మోసపోము. ఆశ పడటం వరకు ఓకే అనిపిస్తుంది. అత్యాశ దెబ్బ మామూలుగా మనకి జీవితం మీద ఆశ ఉండాలి కదా జయ. ప్రతి విషయం మీద కూడా ఇది తీసుకుంటే ఇది చేస్తే మనకి బాగుంటుంది. మనకు ఆల్రెడీ చాలా బాగుండి ఇంకా ఏదో కావాలనుకుంటే నీ ఏదో కావాలనే ఊహనే అవతల వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. ఈ రోజుల్లో ఎక్కువ చూస్తున్నాం కదా రమ్మగారు, చిన్నవే మోసాలు చేయ, చిన్న ఆన్లైన్ మోసాలని. అబ్బబ్బబ్బా, ఏంటి రమ్మగారు, బంగారానికి మెరుగు పెడతామని రావటం, మొత్తం వలిసి వాడి చేతిలో పెట్టడం. లేకుంటే మీరు ఒక 100 రూపాయలు పెట్టుబడి పెట్టండి, మీకు అది 150 అవుతుందని. కానీ ఎలా 50 రూపాయలు? అది చెప్తున్నావు జయ. కోటీశ్వరులు ఒక లేడీని నమ్మి ఇంకా ఎక్కువ వడ్డీ కోసం, మరి ఆవిడ ఎన్ని కోట్లకి కుచ్చుటోపి పెట్టి వాళ్ళకి డబ్బులు తక్కువ. చూడండి, ఆ కోట్లకి ఇంకా కోట్లు రావాలంటే అత్యాశ కాదు, హాయిగా ఉన్నది ఎంజాయ్ చేస్తే సరిపోతుంది. అది ఎంజాయ్ చేయలేరండి, చేయలేకపోతారు రమ్మగారు. చేయలేరేమో. మరి ఇప్పుడు ఈ పైనుంచి వచ్చింది మాత్రం ఎలా ఎంజాయ్ చేస్తావు? నువ్వు ఉన్నదే నువ్వు దాచుకోలేకపోతుంటే ఎక్కడికెక్కడికో ఊహించుకుంటారండి. తరతరాలు కూర్చొని తినాలని అనుకుంటారేమో బహుశా. రైట్ రామ్ గారు, దాని మీద కూడా మళ్ళీ మంచి కథ ఉంది, చెప్దాం మళ్ళీ. అవునా? తప్పకుండా. రైట్ రామ్ గారు, నమస్తే. నమస్తే జయ.